అంబేద్కర్ కోనసీమ జిల్లా సూరసానియానంలో ఆంధ్ర గోవా ఫెస్టివల్ నిర్వహించారు. ఇక ఈ ఫెస్ట్కు భారీగా జనం తరలివచ్చారు. ఇక ఇందుకు సంబంధించి మా అమరావతి బ్యూరో చీఫ్ కిషోర్ మరింత సమాచారం అందిస్తారు. సాయంత్రానికి ఇక్కడ మనం ఎస్ఎన్ఎం బీచ్ దగ్గర ఉన్నాం. ఈ బీచ్ రాష్ట్ర పండగగా బీచ్ ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ బీచ్ ఫెస్టివల్కి సంబంధించి ఇక్కడ ఉన్న ఈ యానం బీచ్ని ఆంధ్ర గోవాగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఈ గోదావరి జిల్లాలకే ఆకర్షణగా అందం ఉట్టిపడేలాగా ఈ బీచ్ మొత్తం కూడా లైటింగులతోటి అలంకారం చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా దేదీప్యమానంగా ఈ లైట్స్ తోటి వెలుగుతున్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాము. అదేవిధంగా పర్యాటకులతోటి కూడా నైట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 8 గంటల సమయంలో కూడా పర్యాటకులతోటి కలకలలాడుతున్నటువంటి విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము. మొత్తం ఈ బీచ్ ఫెస్టివల్కి గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే బంధువులు కావచ్చు, ఇక్కడ నివసించే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈ బీచ్ ఫెస్టివల్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఉదయం అంతా కూడా ఈ సంక్రాంతి సంబరాలతో మునిగిపోయాక ఇప్పుడు సాయంత్రం సమయానికి ఈ బీచ్ ఫెస్టివల్కి సముద్ర ఒడ్డుకి చేరుకుంటా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే వీక్షకులు ఉన్నారో, అదేవిధంగా ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ప్రభుత్వమే అధికారికంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ బందోబస్తుని కూడా ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనతో పాటు కొంతమంది జనం కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అండి, ఇక్కడ మీరు బీచ్ ఫెస్టివల్కి వచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ బీచ్ ఫెస్టివల్ చూసి? చాలా బాగా ఫీల్ అవుతున్నామండి. ఇది మాకు మా ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు గారు ఈ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. పోయిన సంవత్సరం వచ్చినాం మేము ఆల్రెడీ. అప్పుడు కొన్ని ఏర్పాట్లు చేశారు, మంచిగా చేశారు ప్రోగ్రామ్స్. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తామని చెప్పారు. మాకు చెప్పిన దానికన్నా డబల్ చేశారని మాకు ఆనందంగా ఉంది. ఎంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందండి? గోదావరి జిల్లాలో ఉదయం అంతా కూడా కోడి పందాలతో మునిగిపోయినటువంటి ప్రజానికి సాయంత్రానికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటారా? ఎంతమంది అని ఏం చెప్పలేమండి, లక్షల్లో వస్తారు. ఈ ఎంతమంది ఇంతమంది అని మనం చెప్పలేము. మనం ఊహించలేనంతమంది వస్తూనే ఉంటారు. వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. అది ఇంతలా ప్రోగ్రామ్స్ పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా డెవలప్ అవ్వాలి. ఈ ఒక గోవా టైప్లో ఇది అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, మీ ప్రాంతంలో ఒక మినీ గోవా లాగా దీని అయితే తీర్చిదిద్దడం జరిగింది. ఈ లైటింగ్ వెలుతురులు కావచ్చు, ఈ కాంతులు కావచ్చు, లేకుంటే ఇలా ప్రజానికం కావచ్చు, గోవా బీచ్ల్లోనో లేకుంటే పుదుచ్చేరి బీచ్ల్లోనో మనం చూస్తుంటాం. అలాంటిది మీ ప్రాంతం దగ్గరలో ఇది జరగడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మేడం చెప్పండి, ఎలా ఉంది మీకు ఈ అనుభూతి? ఫ్యామిలీస్ తోటి చక్కగా వచ్చారు, ఆస్వాదిస్తున్నారా ఇక్కడ? యాక్చువల్గా మాది ఇక్కడే, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ తెలంగాణ, వాళ్ళని తెలంగాణ నుంచి ఇక్కడ చూద్దామని వచ్చాము. చాలా బాగుంటుంది ఇక్కడ ఆంధ్రాలో అని చెప్పి ప్రత్యేకించి మేము అక్కడ ఫెస్టివల్ని వదిలేసి ఇక్కడికి వచ్చాము. చాలా బాగా చాలా నచ్చింది మాకు అసలు ఆంధ్ర ఇదంతా ఫెసిలిటీ. పొద్దు నుంచి ఏమేమి చూస్తా ఉన్నారండి ఇక్కడ గోదావరి జిల్లాలో? మార్నింగ్ కూడా వచ్చాము. ఇదంతా కోడి పందాలు అట్లాంటి ఏమైనా చూసారండి? చూసాము. ప్లస్ సార్ ఎమ్మెల్యే సార్తో కూడా ఫోటో తీసుకున్నాం మేము అందరం. తను కూడా చాలా ఇది చేశారు. మీకు హైదరాబాద్ అంటే అక్కడ బీచ్ ఉండదు, అలాంటిది ఇక్కడ గోదావరి జిల్లాలో ఆప్యాయతలకు అనురాగాలకు పెట్టింది పేరు. ఇలా మీకు ఒక బంధువు ఉండడం కూడా ఇక్కడ మీ అదృష్టం. ఎలా ఫీల్ అవుతారు తెలంగాణ నుంచి? ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. పచ్చని చెట్లు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, నెక్స్ట్ ఈ లైటింగ్ అయితే మార్నింగ్ మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారిని కలిసాము, వాళ్ళతో ఫోటో కూడా తీసుకున్నాం. ఆయన దగ్గరుండి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈవినింగ్ మధ్యాహ్నం వచ్చినప్పుడు ఈ లైటింగ్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నైట్ టైంలో ఈ విజన్ చూస్తే నిజంగానే మినీ గోవా తలపిస్తుంది. లైక్ కేరళ, గోవా, నిజంగా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. నిజంగా ఉంది, మొత్తం కొబ్బరి తోటలు అవన్నీ చాలా బాగా. సూపర్ అసలు నిజంగా. లైక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. తెలంగాణ నుంచి తీసుకొచ్చేసి మీరు వీళ్ళందరికీ కొత్త అనుభూతిని అయితే పంచుతున్నారు కదండి. అవునవును, మేము కూడా వాళ్ళని తీసుకొచ్చి చాలా సంవత్సరాల నుంచి వద్దాం అనుకుంటున్నారు. ఏదో కారణం చేత మిస్ అయిపోతానే ఉన్నారు. ఈ సంవత్సరం కంపల్సరీ రావాలి అని పట్టుబట్టి మేము కూర్చున్నాం. వాళ్ళు కూడా రావాలని ఇంట్రెస్ట్ తోటి ఆనందంగా వచ్చారు. ఫుల్ హ్యాపీ. వాళ్ళు ఏదో ఉంటుందని అనుకున్నారు,
దానికి డబుల్ ఉన్నది. డబుల్ ఉండడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఇది చూస్తున్నాం కదా, ఇక్కడ మొత్తం కూడా వాళ్ళ ఆనందానికి అయితే అవధులేమని చెప్పుకోవచ్చు. మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఉంది. కేరళ వెళ్తే కేరళ వైబ్సే చూడగలం, గోవా వెళ్తే గోవా వైబ్సే చూడగలం. కానీ కేరళ వైబ్స్ గోవా వైబ్స్ రెండు చూడాలంటే ఖచ్చితంగా గోదావరి జిల్లాలో పర్యటించాలి, ఇక్కడ ఉన్నటువంటి అనుభూతిని ఆస్వాదించాలంటూ కూడా వీళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మేము తెలంగాణ నుంచి వచ్చి మరీ కూడా ఇక్కడ మా ఆనందాన్ని వ్యక్తపరచడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లు కానీ అదేవిధంగా ఈ వైబ్ కానీ చాలా చక్కగా ఉందంటూ కూడా వీళ్ళు బీఆర్కే తోటి పంచుకున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో కిషోర్, బీఆర్కే న్యూస్, అనకాపల్లి.